He used all the 7 words, but few picked and chose few of those words and tried to communicate what they wanted to say to you. వాళ్ళు చెప్పాలనుకున్న మాటలను 7 మొత్తం మాటలను ఒకే చోట ఒకరు రాయకుండా, ప్రతి ఒక్కరూ రాయకుండా, వారు ఎన్నుకున్నటువంటి మాటలను వారి మాటల్లో మన మధ్యకు తీసుకుని వచ్చారు. బట్ ది మీనింగ్ డజంట్ చేంజ్, బట్ ది హార్ట్ డజంట్ చేంజ్. సో టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యోహాను గారు 19వ అధ్యాయంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి 3 మాటలను ఆయన నమోదు చేస్తారు. మొదటిగా హీ ఫోకసెస్ ఆన్ రిలేషన్షిప్, రెండవదిగా హీ ఫోకసెస్ ఆన్ ది సఫరింగ్ ఆఫ్ ది సర్వెంట్ ఆర్ ది సఫరింగ్ ఆఫ్ ది మెస్సియా, అండ్ మూడవదిగా he talks about the finishing of the new creation that he began in his own way, tetelestai అన్నటువంటి మాటతో ముగిస్తారు. These are the 3 words that majorly John brings out and caters to you in addressing the primary point of new creation. నూతన సృష్టిగా చెప్పబడుతున్నటువంటి తన మాటలను ఆయన ఈ 3 మాటలతో సిలువ మీద he concludes and brings to you as a summary of what God wants to do. రెండవదిగా లూకా గారు 24వ అధ్యాయంలో గనుక మీరు చూసినట్లయితే he brings a different perspective of the same idea of new creation, and he uses 2 different words, which is forgiveness and the assurance of the new heavens and the earth. As an intermediary for that new heavens and the earth, he offers to you the paradise which we have lost in connection with God. మనము కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సత్సంబంధమును పోలినటువంటి పరదైసును ఆయన ఎవరైతే నమ్మిక ఉంచారో వారికి నూతనాకాశము నూతన భూమికి ముందుగా ఇచ్చేటటువంటి పరదైసు యొక్క అష్యూరెన్స్ను ఆయన ఉపయోగించి he goes back to the same point of new creation, same point of God in restoring the entire world back to him. మూడవదిగా మార్కు మరియు మత్తయి ఈ ఇద్దరు కూడా వాడేటటువంటి లూకా మిగిలిన వాటిని కూడా వీటి నుంచి తీసుకున్నాడు. బేసికలీ లూకా ఈజ్ ఎన్ ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ మార్క్ రాసినటువంటి పేతురు సువార్త యొక్క ఎక్స్ప్లెనేషనే లూకా మీకు తెలిసిన విధంగా, మత్తయి కూడా అదే పంథ. ఏదేమైనప్పటికీ హీ యూజ్డ్ అనదర్ వర్డ్, అండ్ దట్ ఈస్ 22వ అధ్యాయం 1వ వచనము సామ్స్ నుంచి తీసుకొని ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఒకరు వాడితే, ఎలీ ఎలీ లామా సబక్తాని అంటూ ఇంకొకరు వాడారు. బేసికలీ ద సేమ్ వర్డ్ ఆఫ్ ద సఫరింగ్ సర్వెంట్, ద సఫరింగ్ మెస్సియా in the process of recreating the world. ఈ ప్రపంచమును తిరిగి తండ్రికి బహుకరించటానికి, ఒక రాజ్యముగా బహుకరించటానికి తన కుమారుడు